మమతా బెనర్జీ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈవిడ్ని దీది అని పిలుస్తారు, అంటే అక్క అని. దీది ఇవాళ ముర్షిదాబాద్ లో ఏం జరుగుతుందో, 400 మంది పైగా హిందువులు వాళ్ళ సొంత ఇళ్ల నుంచి తరిమేస్తే ప్రాణ భయంతో మాల్దా అని ఇంకో డిస్ట్రిక్ట్ పారిపోతుంటే విజువల్స్ ఇవే. ఇది నేను దేశ సమగ్రతను మనసులో పెట్టుకొని చెప్తున్నా. నేను కొంతమంది ముస్లింలు ఫ్రైడే ఏదైతే చేశారో వక్ఫ్ బిల్ కి అగేన్స్ట్ గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అనే పేరుతో, ప్రొటెస్ట్ చేసే హక్కు భారతదేశంలో ఎవరికైనా ఉంది, పర్మిషన్ తీసుకొని పీస్ఫుల్ గా చేయాల్సి వస్తే. బట్ ఇలా స్టోన్ బెల్టింగ్ చేసి ఇళ్లల్లో కెలిపే జనాల్ని చంపేసి కమ్యూనల్ హేట్రెడ్ చూపించడం ఎంతవరకు కరెక్ట్? అది ఒక బిల్లు లోక్సభలో పాస్ అయ్యి, అప్పర్ హౌస్ రాజ్యసభలో పాస్ అయ్యి, ద్రౌపది గారు సంతకం పెట్టిన తర్వాత ఒక రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ముందుకొచ్చి ఈ బిల్లుని మా రాష్ట్రంలో మేము ఫాలో అవ్వం అంటే దాని అర్థం ఏంటి? Please remember, when Didi is here, Didi will protect you and your property. Don't distrust. Let us trust each and everybody. ये संसद का कानून है, सबको मानना पड़ेगा అని అమిత్ షా గారు అంటే माइनॉरिटी इस कानून को स्वीकार नहीं करेगी. क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा. అది ఆయన అంటున్న మాట కాదు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్న మాట. అది ఆయన నమ్మిన సిద్ధాంతం, అది ఆయన కన్సీవ్ చేసిన రాజ్యాంగం నుంచి వచ్చిన రూల్. అది దాన్ని పక్కన పడేసి ఏ స్టేట్ కి ఆ స్టేట్ వచ్చి మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ముస్లిం ఓట్ అనేది ఇంపార్టెంట్, నన్ను మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కిచ్చేది అదే అనే ఏకైక సిద్ధాంతంతో మీరు రెచ్చగొట్టలేదా జనాల్ని? ఇవాళ మొత్తం వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ వైలెన్స్ గురించి మాట్లాడదాం. ప్లస్ దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెస్ట్ బెంగాల్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ ట్రబుల్డ్ స్టేట్. వైలెన్స్ ఎక్కువ. మనం 21 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందో చూసాం. लोगों के घर में आग लगा दिए गए हैं, लोगों के घर तोड़े जा रहे हैं, कार्यकर्ताओं की हत्या की जा रही है, అరాజకత సడక్ పర్ పూరీ తరహ సే ఛా గయి. మనం ఇంకా వెనక్కి వెళ్తే ఇంకా వైలెన్స్ కనబడుతుంది. దీని అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంది, అది అందరం మాట్లాడాలి. ఇలా మాట్లాడితే మత సామరస్యానికి అగేన్స్ట్ గా కాదు. అది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిఖ్లు అందరూ కలిస్తేనే మన భారతదేశం నేను నమ్ముతాను నేను. బట్ అన్యాయం జరిగితే మన గొంతు లేవాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి. జర్మన్స్ ఏదైతే జూ సామాజిక వర్గానికి చేశారో అది వాళ్ళు మర్చిపోతున్నారు. 100 సంవత్సరాలు పక్కన పెట్టండి, 500 సంవత్సరాలైనా మర్చిపోరు. వాళ్ళు పుస్తకాల్లో రాసుకుంటారు, వాళ్ళు జనరేషన్స్ కి చెప్పుకుంటారు. దే మైట్ ఫర్గివ్ బట్ దే నెవర్ ఫర్గెట్. వాళ్ళకి జరిగిన పర్సిక్యూషన్ ని, గ్యాస్ చేంబర్స్ వాళ్ళకి ఏదైతే చేశారో దాన్ని. ఫర్ ద వెరీ సేమ్ రీజన్ కశ్మీర్లో కాశ్మీరీ పండిట్స్కి ఏం జరిగిందో ఎంత కప్పెట్టేద్దామని చూసినా దాన్ని మనం మర్చిపోనివ్వకూడదు, మర్చిపోకూడదు. మీరు 1991లో కాశ్మీర్ని మర్చిపోదామని చూస్తే అది 2025లో ముర్షిదాబాద్ లో రిపీట్ అవుతుంది. 400 మంది, కొన్ని న్యూస్ అవుట్లెట్స్ అయితే 500 అని రాస్తున్నారు. వాళ్ళ దేశంలోనే వాళ్ళ ఇళ్లను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సో నా హిందూ సోదరులతో పాటు నా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా ఇది వినాలి. అయినా హిందువులు, ముస్లిం, క్రైస్తవులు ఏంటి, ప్రతి భారతీయుడు వినాలి ఇది. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో రోజు కూడా మీ దగ్గరకు వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఏ బర్నింగ్ టాపిక్ నైనా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతూ అందరికీ అర్థమయ్యేలా చేసి 10-15 నిమిషాలు మీ ముందు పెట్టేస్తాం. చాలా మంది వీడియోలు చూస్తున్నారు అండ్ ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. బట్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. నేను వీడియో పెట్టిగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కేసారుగా డన్ స్వామి. వెస్ట్ బెంగాల్లో జరిగిన వైలెన్స్ వెనకాల ఉండే కాంటెక్స్ట్ గురించి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్. మీకు ల్యాండ్స్కేప్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు రూలింగ్ లో ఉన్నది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ నుంచి సెపరేట్ అయింది. ఇన్ఫాక్ట్ మమతా బెనర్జీ గారు 2011 నుంచి పవర్ లో ఉన్నారు. ఆవిడ ప్రైమ్ అపోజిషన్ ఇస్ బీజేపీ. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ ఆ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో లోక్సభ సీట్లు 42, అందులో ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 29 సీట్లు ఉంటే బీజేపీకి 12 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కి 1 సీటు, కమ్యూనిస్ట్ పార్టీకి 0. ఇది వింటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎడ్జ్ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ కొంచెం జూమ్ ఇన్ చేయండి. ఓట్ షేర్ లో మనం వెళ్తే చాలా టైట్ కాంపిటీషన్ ఉంది. టీఎంసీకి, బీజేపీకి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 45% ఉంటే బీజేపీకి 38% ఉంది. సిమిలర్లీ అసెంబ్లీలో మనం చూస్తే 294 సీట్స్ ఉన్నాయి. అందులో థంపింగ్ మెజారిటీ 215 సీట్స్ టీఎంసీవే, 48% ఓట్ షేర్. 77 సీట్లు బీజేపీకి ఉన్నాయి విత్ 38% ఓట్ షేర్. సో సెంట్రల్ ఎలక్షన్స్ కి సంబంధించి బీజేపీలో ఎవరు పవర్ లో ఉంటే సెంట్రల్ లో పాలసీ మేకింగ్ అది చాలా ఇంపార్టెంట్. మనం లోక్సభ ఎంపీ సీట్లు చూసినా, అసెంబ్లీ సీట్లు చూసుకున్నా చాలా ఎక్కువ. ప్లస్ ఇంకా మనం జూమ్ ఇన్ చేసి డెమోగ్రఫిక్స్ చూసినా కూడా ఇది బంగ్లాదేశ్ కి బార్డర్ స్టేట్. ఇది చాలా వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి వస్తుంటారు. అదే ఇప్పుడు రూలింగ్ పార్టీ కావాల్సింది కూడా. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే టీఎంసీ పార్టీ మెయిన్ గా అనేది ముస్లిం అపీస్మెంట్ ఓట్ల మీద. అంటే ముస్లింలను రెచ్చగొట్టి కమ్యూనల్ వైలెన్స్ ఇన్సైట్ చేసి ఈ డివిజన్ వల్ల క్రియేట్ అయిన హేటెడ్ తో ఓట్లు గుద్దుతారు కదా, అదే ఆ పార్టీకి పవర్. మీరు పర్సెంటేజ్ చూసుకున్నా కూడా హిందువుల పర్సెంటేజ్ 70% అయితే ముస్లిం పర్సెంటేజ్ 30% ఉంది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్ ఇలాంటి ఏరియాస్ లో ముస్లిం పర్సెంటేజ్ చాలా ఎక్కువ, 67% ఉంటుంది. ఎనీవేస్ ఈ 70% హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఐడియాలజికల్లీ ఫ్రాగ్మెంటెడ్ గా ఉంటారు. అంటే వాళ్ళ ఐడియాలజీ బట్టి రకరకాల పార్టీకి వాళ్ళు ఓట్లు వేస్తారు. బట్ స్పెసిఫికల్లీ ముస్లిం అపీస్మెంట్ మనం చేస్తే ముస్లిం పర్సెంటేజ్ ఓట్లని మనకే పడతాయి. స్లైట్ ఎక్సెప్షన్ ఉంటుంది అంతే. మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ ఇప్పుడు దాకా వెస్ట్ బెంగాల్ ఎవరైతే రూల్ చేశారో అది కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఐ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చిన టీఎంసీ అయినా ఈ ఫార్ములాని ఫాలో అయ్యారు. అందువల్ల కమ్యూనల్ వైలెన్స్ కానీ, కమ్యూనల్ హేట్రెడ్ కానీ చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైపోయింది కాబట్టి మొన్న ఫ్రైడే ఏం జరిగిందో మనం చూద్దాం. 15 సంవత్సరాలుగా రూల్ చేస్తున్న దీది వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లు మనకే రావాలని చెప్పి ఈ వక్ఫ్ బిల్ బయటికి రాగానే మా స్టేట్ లో మేము ఇది ఫాలో అవ్వం, మేము గొడవ చేస్తాం, ధర్నాలు చేస్తాం, ప్రొటెస్టులు చేస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టారు ఆవిడ.
একদিন তারা যদি একটা আন্দোলনের ডাক দেয়, আপনি নিজেকে সামলে রাখতে পারবেন তো? যে অশ্লীল কথা বলছেন, একটা ধর্মের নামে এত কুৎসা করছেন, একটা অপপ্রচার করছেন, ఒక సీఎం కుర్చీలో కూర్చొని. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ హెవీగా పాపులేషన్ ఉండే ముర్షిదాబాద్ లాంటి ఏరియాలో జంగీపూర్లో ఫ్రైడే మధ్యాహ్నం ఒక 2:30 PM కలాగా జుమ్మా ప్రేయర్స్ తర్వాత ఒక కోఆర్డినేటెడ్ ప్రొటెస్ట్ లా స్టార్ట్ అయింది. కాకపోతే ఇది నాన్ వైలెంట్ కాదు, వైలెంట్. రాళ్ళు ఇసిరడం, ముఖ్యంగా హిందువులు ఉండే ఇళ్లని, వాళ్ళు చేసే బిజినెస్ ని టార్గెట్ చేయడం, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ని ధ్వంసం చేసేసి అందులో ఉండే సామాన్లను బయటికి తీసుకొచ్చేయడం. ఎవరైతే ఈ ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళు మనం ఒక్కటే మాట అడగాలి, ఇలా ప్రొటెస్ట్ చేయడం వల్ల వక్ఫ్ బిల్ వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారని మీకు ఏ కొంచెం అయినా థాట్ ఉందా? లేకపోతే ఆ మిక్సీ కోసం, గ్రైండర్ కోసం, ఆ టీవీ కోసం మీరు చేస్తున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. దీంతో ఆల్రెడీ చాలా మంది జనాలు పారిపోవడం మొదలు పెట్టారు. అక్కడ హిందువులు మైనారిటీ ఆ పర్టికులర్ ఏరియా రీజియన్ లో. ఈ గొడవ పెరిగి పెద్దదే సాయంత్రం అయ్యేసరికి ఈ మాబ్ ఏదైతే ఉందో హర్ గోబింద్ దాస్ అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి, ఇది జస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఆయన భార్య పారుల్ దాస్, ఆయన కొడుకు చందన్ దాస్, పాప ఆయనకి 70 ఏళ్ళు, ఆయన అబ్బాయికి 40 ఏళ్ళు, వాళ్ళిద్దరిని చంపేశారు. అప్పటికే పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అవడం మొదలు పెట్టింది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోలీసులు వాళ్ళ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవాళ మా మేజర్ ఫోర్సెస్ మా దగ్గర లేవు, ఎందుకంటే శ్రీరామనవమి ప్రొసెషన్ కి మేము డిప్లాయ్ చేసాం చాలా మంది పోలీసుల్ని, అందుకే పోలీసులు తక్కువ ఉండడం వల్ల మేము కంట్రోల్ చేయలేకపోయామని పోలీసులు చెప్తున్నారు. బట్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది, 2 వ్యక్తులు చనిపోయారు. ఇజాజ్ మోమెన్ చెప్పి ఒక ముస్లిం వ్యక్తి, ఆయనకి 21 సంవత్సరాలు. ఈ గొడవల్లో పోలీస్ షూట్అవుట్ లో ఆయన కూడా చనిపోయాడు. నిమ్టిటా రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్ మీదకి వెళ్ళిపోయారు, అక్కడ ప్రొటెస్ట్ చేసి గొడవ చేసి ధ్వంసం చేశారు. ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వెహికల్స్ ని కూడా వదలలేదు, వాటిని కూడా కాల్ చేశారు. లాస్ట్ నేషనల్ హైవే 12 అని ఉంటుంది, అది దాన్ని బ్లాక్ చేశారు. అంటే ఒక స్టేట్ లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా కుప్పకూలిపోయింది. నేను అందుకే ఈ వీడియోని స్టేట్ చీఫ్ మినిస్టర్ తో మొదలుపెట్టా. ఒక స్టేట్ ని 15 సంవత్సరాలు గవర్న్ చేసి, నేను రూల్ అనే మాట కన్నా గవర్న్ అనే మాటని బాగా ఇష్టపడతాం. అన్ని సంవత్సరాలు గవర్న్ చేసిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ మన చేతిలో లేకపోతే దాన్ని ఎవరు తప్పు అంటారు? ఇది మీరు చేసిన పాలసీస్ తప్పే కదా, మీరు రెచ్చగొట్టిన మీ స్పీచెస్ తప్పే కదా, అది కాదంటారా? ఎవరికైతే ఇది అగేన్స్ట్ వెళ్తుందో ఆ మీడియా ఛానల్స్ కన్వీనియంట్ గా ఈ న్యూస్ ని కవర్ చేయడం మానేశారు, పెద్దగా మాట్లాడలేదు, బయటికి రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కాశ్మీర్ మనం ఆ రోజు రాయలేదు కాబట్టి ఇవాళ వెస్ట్ బెంగాల్ మనం మాట్లాడకపోతే రేపు ఇంకేదైనా స్టేట్ అవుతుంది. అన్యాయం జరిగితే గొంతు లేవాలి. నెక్స్ట్ డే సాటర్డే ఏమైనా ఆగారా? సమస్య లేదు. ధులి అనే ఒక ఏరియా ఉంది, అక్కడికి చొరబడ్డారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో, షాపింగ్ మాల్లో చొరబడి అక్కడి మాల్టా ఎస్పీ అని, ఆయన పేరు మొహమ్మద్ జమాల్, ఒక ముసల్మాన్, ఆయనకు కూడా మీరు దెబ్బలు తగిలేలా చేశారు. మధ్యాహ్నానికల్లా ఇది హైకోర్టుకు చేరి హైకోర్టు చెప్పింది, మీ స్టేట్ వల్ల జరిగే పని కాదు ఇది, సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయాల్సిందే, BSF రావాల్సిందే అని. సాయంత్రానికల్లా సెక్షన్ 144 పడిపోయింది. ఏ నలుగురు కలిసి కనబడకూడదు, కన్స్పైర్ చేస్తున్నట్టు అవుతుంది, అది తీసుకెళ్లి సెల్లో పెట్టేయచ్చు. మొత్తం ఇంటర్నెట్ బంద్ అయిపోయింది, స్టేట్ స్టాండ్ స్టిల్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ గా సెంటర్ BSF దిగేసరికి అరెస్టులు మొదలయ్యాయి. దెబ్బకి సండే మార్నింగ్ కల్లా 150 మందిని అరెస్ట్ చేశారు. For the Bengal police, more than 150 people have been arrested in connection with the violence. 500 మంది హిందువులు ముర్షిదాబాద్ నుంచి పాపం వాళ్ళ సొంత ఇల్లులు వదిలేసి గుండె గట్టిగా కొట్టుకుంటుంటే ఎక్కడ ఉండాలో తెలియక వాళ్ళు ఒక దగ్గర బ్రతుకుదాం అనే ఏకైక ఆలోచనతో నిలబడి ఉన్నారు అక్కడ. మీరే చూడండి. हम लोग जान बचाकर भाग आए हैं धुलियान से, मुर्शिदाबाद से, धुलियान बेदबोना से, 16 नंबर वार्ड से जान बचाकर भाग आए हैं. ఇదంతా ఇలా ఉండగా మండే మళ్ళీ 14th రోజు మమతా బెనర్జీ గారు ఒక ట్వీట్ వేశారు, అదే ఎక్స్పోస్ట్, అన్ని సామాజిక వర్గాలు కలిసి ఉండాలి, అందరూ సంయమనం పాటించాలి అని రాస్తూనే ఎక్కడో వక్ఫ్ బిల్ గురించి మళ్ళీ తెస్తూ దాన్ని మేము పాటించామనే మీనింగ్ వచ్చినట్టు రాశారు ఆవిడ. ఇది అంబేద్కర్ గారికి అగేన్స్ట్గా వెళ్తున్నట్టు కాదా? ఇది రాజ్యాంగబద్ధంగానే కదా పాస్ అయింది ఆ బిల్. ఈవిడ ఇలాంటి ఎక్స్పోజ్ చేయడంతో ఫ్రెష్ క్లాష్లు మొదలయ్యాయి. భంగర్ అనే ఏరియా ఉంటుంది అక్కడ, సౌత్ 24 పర్గానాస్ అని, ఈ ఏరియాస్ లో ఫ్రెష్ గా ప్రొటెస్ట్ ఎరప్ట్ అయ్యి ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది, కొత్తగా ఇంజురీస్ అయినాయి మళ్ళీ. అంటే ఇది ఎక్కడ ఆగేలా కనబట్లేదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నిన్న. ఫైనల్ గా ఇవాళకి ట్యూస్డే వచ్చేసరికి ఇంకా మన ముర్షిదాబాద్ చూస్తే చాలా టెన్స్ అట్మాస్ఫియర్ ఉంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి అర్థం కావట్లేదు. గుండె చేత్తో పట్టుకొని భయంతో నిలబడి ఉన్నారు ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు. దీనికి ఎవరు కారణం? మీ ఓట్ల కోసం మీరు చేసిన రాజకీయం కారణం. వైలెన్స్ అయిపోయిన తర్వాత కండెమ్ చేయడం ఎంత పని? అది వైలెన్స్ జరగకుండా చూడడం కదా రాజకీయ నాయకుల పని. వైలెన్స్ జరిగిన తర్వాత ఎవరైనా సంతాపం తెలియజేస్తారు, ఇద్దరు కలిసి ఉండాల్సింది అంటారు. కలిసి ఉండాలని మీరు అన్నప్పుడు విడగొట్టింది ఎవరు? ఎందుకు విడగొట్టాల్సి వచ్చింది? మీ కుర్చీ కోసమే కదా. ఇవాళ ఇంకో డార్క్ డే మనం చూస్తున్నాం. 1 more exodus of Hindus, 500 మంది. అండ్ నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడాను కానీ దాన్ని ఐసోలేట్ చేసి మనం చూడలేం. సరే జరిగిపోయిన తప్పు మళ్ళీ జరగదు అంటే కాదు అది. అలా ఎందుకు జరిగింది అంటే మనం కొంచెం జూమ్ అవుట్ చేయాలి. మమతా బెనర్జీ గారి కెరియర్ ని మనం చూడాలి. ఆవిడ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలోనే, బట్ 1998లో పార్టీ చీలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయింది. ఎప్పటి నుంచో బెంగాల్లో లెఫ్ట్ కోalition గవర్నమెంట్ ఉంటుంది, దాన్ని మనం ఛాలెంజ్ చేయాలి అనే ఒక థాట్ తో ఫామ్ అయ్యారు ఆవిడ. ప్రో రైట్ స్టాండ్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ బీజేపీతో ఉన్నారు కొన్ని నెలలు. అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ లో రైల్వే మినిస్టర్ గా చేశారు ఈవిడ. లెఫ్ట్ సిస్టమ్ కి అగేన్స్ట్ గా చాలా బలంగా పోరాడేవాళ్ళు. అది సిన్పూర్ ల్యాండ్ ఎక్విజిషన్ అయినా, నందిగ్రామ్ లో జరిగిన రైతుల హక్కుల కోసం నేను నిలబడతా అన్నట్టు వచ్చారు ఆవిడ. బట్ ఎప్పుడైతే ఓట్ల గురించి ఈవిడకి అర్థమైంది, ఈ ఓట్లు నాకు కావాలని ఫిక్స్ అయ్యారో బీజేపీ నుంచి డిస్టెన్స్ అయిపోయారు. ఆవిడకి ఐడియాలజీ కన్నా కుర్చీ ఇంపార్టెంట్.
దానికోసం ఎన్ని గొడవలైనా పెడతారు. సెంట్రల్ లో పాస్ అయిన బిల్లును కూడా ఫాలో అవ్వకుండా ఆగమన్నా ఆగుతారు. అండ్ తద్వారా మేజర్ గా మీ అందరికి వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది, మైనారిటీ అపీస్మెంట్ అనేది వెస్ట్ బెంగాల్ ఎందుకు ఇంత ప్రివెలెంట్ అని. ఇట్స్ ఎ సింపుల్ 4-step ఫార్ములా. పాయింట్ నెంబర్ 1, హిస్టారికల్ ఓట్ అలైన్మెంట్. మన ఇండిపెండెన్స్ అయినప్పటి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ముస్లింలు వెస్ట్ బెంగాల్లో ఓవర్వెల్మింగ్ గా సపోర్ట్ చేసింది లెఫ్ట్ పార్టీస్ ని, కాంగ్రెస్ ని, ప్రస్తుతానికి టీఎంసీని. దాని అర్థం ఏంటి, ఎవరి జేబులో అయితే ముస్లిం ఓట్లు ఉన్నాయో వాళ్ళ సీటు కిందే సీఎం కుర్చీ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎవరికైనా సెంటర్ రైట్ ఐడియాలజీ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మమతా బెనర్జీ గారిని మనం తీసుకుందాం, ఆవిడ కూడా ఈ డైరెక్షన్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 2, సెలెక్టివ్ లా ఎన్ఫోర్స్మెంట్. మీరు అనాదిగా వస్తున్న ఆచారాన్ని చూడండి వెస్ట్ బెంగాల్లో. ఆ రాష్ట్రంలో ప్రతి కామన్ మ్యాన్ చెప్పేది ఒకటే, ఎటువంటి రైట్స్ జరిగినా, ప్రొటెస్టులు జరిగినా, ముస్లింలు గానీ ఇన్వాల్వ్ అయి ఉంటే పోలీసులు గానీ గవర్నమెంట్స్ గానీ చాలా సాఫ్ట్ గా డీల్ చేస్తాయి. లోకల్ ముస్లిం సపోర్ట్ మమ్మల్ని వదలకూడదు అనే ఒక భయం వాళ్ళకి కనబడుతుంది. तोड़फोड़ होता 4 घंटे से पहले, पुलिस का कोई नाम निशान नहीं, पुलिस स्टेशन यहाँ से 1 कदम भी दूरी नहीं है, पुलिस स्टेशन के दूरत्व 1 कदम भी नहीं है. దానివల్ల ఇది ఆగకుండా జరుగుతున్నాయి ఈ వైలెన్స్ అనేది జరగడానికి కారణం అదే అని. పాయింట్ నెంబర్ 3, ఫియర్ ఆఫ్ పోలరైజేషన్ బ్యాక్ ఫైరింగ్. మనం మెజారిటీ పక్కన పెట్టండి, రైట్ పక్కన పెట్టండి, న్యూట్రల్ గా ఉన్నా కూడా సిగ్నిఫికెంట్ ఓట్ మనకి లేకుండా వెళ్ళిపోతుంది. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి చూసి చేతులు కాల్చుకొని వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ సర్వైవ్ అవ్వాలన్నా, సస్టైన్ అవ్వాలన్నా మనకి పోలరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జనాల్ని కలపడం కన్నా విడగొట్టడం పనికి వస్తుంది. నెంబర్ 4, అందరికీ తెలిసిందే, నేను చాలా సార్లు చెప్పిందే, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మనం ఒక కమ్యూనిటీని ఎంత అపీస్ చేస్తే మనకు అన్ని ఓట్లు పడతాయి. ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు తప్పులు చేస్తున్నారు ఇమ్మెటీరియల్, ఎవరు వైలెన్స్ లోకి దిగుతున్నారు, ఎవరు హత్యలు చేస్తున్నారు అన్నెసెసరీ, ఆ వ్యక్తి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అది మాత్రమే ఇంపార్టెంట్. ఆ ఓటు మనకి నెసెసరీ. సో ఈ ఫార్ములా రాసుకుంటారు అన్ని పార్టీలు. पूरा मुर्शिदाबाद पिछले 1 सप्ताह से चल रहा है, सरकार मौन है. మతపరంగా ఓట్లు కుదరడం కరెక్ట్ కాదు, బట్ దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ. అది ఏ మతమైనా. మీరు లెఫ్ట్ ఫ్రంట్ రూల్లో చూసినప్పుడు ఎంత వైలెన్స్ జరిగిందో మీరు చూస్తే మీకు 2 రోజులు నిద్రపట్టదు. బట్ ద షియర్ నంబర్ ఆఫ్ డెత్స్, అది పర్వ్యూ ఆఫ్ ద వీడియో కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ 1977 నుంచి 2011 వరకు ఏం జరిగింది బెంగాల్ అని మీరు ఒక్కసారి వెతకండి. లెఫ్ట్ ఫ్రంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు రూరల్ బెంగాల్ అంటే పల్లెటూరులో జరిగిన క్యాడర్ బేస్డ్ వైలెన్స్ గురించి మీరు ఒక్కసారి వెతకండి. టీఎంసీ వచ్చిన తర్వాత పెద్ద చేంజ్ ఏం చేయలే. ఆ రెడ్ ఫ్లాగ్ పీకి గ్రీన్ ఫ్లాగ్ పెట్టారు, బట్ వైలెన్స్ అలాగే కంటిన్యూ అయ్యేలా చూశారు. ఎందుకంటే వైలెన్స్ జరిగే కొద్దే రాజకీయం నడుస్తుంది. ప్లస్ సడన్ గా లెఫ్ట్ కొలాప్స్ అయిపోయిన తర్వాత 2011లో ఒక రకమైన ఐడియాలజికల్ వాక్యూమ్ క్రియేట్ అయింది. అది మనకి డైరెక్ట్ గా స్ట్రీట్ లెవెల్ అగ్రెషన్ లో కనబడింది. జనాలకు అర్థం కాలే, ఒక కామన్ మ్యాన్ కి నేను ఓటేసింది ఎవరికి, ఏ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతున్నాం, దానివల్ల మనకు వచ్చేది ఏంటి. దానికి తోడుగా పొలిటీషియన్స్ మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే మాటలు. మీరు సందేశ్ ఖలీ వెళ్ళండి, బసీరాట్ వెళ్ళండి, కూచ్ బీహార్ అని ఉంటుంది. ముర్షిదాబాద్ మనందరికీ తెలిసిందే. అది టీఎంసీకి, బీజేపీకి, లోకల్ మాబ్స్ కి, అందరు గ్రాస్ రూట్ వర్కర్స్ కి ఒక రణరంగంలో ఉంటుంది. అది డెమోక్రసీ కనబడదు అక్కడ. మీడియా కూడా చాలా కన్వీనియంట్ గా కవర్ చేస్తుంది. సిద్ధాంతాల పరంగా మనకు ఎలా అవ్వకపోతే మనం చూపించకూడదు అనే ఒక ఐడియాలజీతో ఉంటుంది. ఇలా క్రియేట్ అయిన నెరేటివ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, మంచిది కాదు అది. మీరు అదే పార్టీకి సంబంధించిన శత్రుఘ్న్ సిన్హా గారిని అడగండి, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట. ఎవరి మీద జరిగిన వైలెన్సే కదా, ఏ సామాజిక వర్గం మీద జరిగినా. అన్ని మతాలు కలిసి ఉండాలి కానీ విడిపోకూడదు కదా. మరి అలా ఉండాలంటే రాజకీయ నాయకులు గొంతు విప్పాలి. ముఖ్యంగా ఆ పార్టీలో ఉండేవాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఈ రిలీజియస్ వైలెన్స్ పక్కన పెట్టండి, బెంగాల్లో గవర్నెన్స్ చాలా దారుణంగా ఉంది. రీసెంట్ గా 26,000 మంది టీచర్స్ రోడ్ల మీదకి వచ్చారు. అక్కడ ఏదో స్కామ్, ఫ్రాడ్ లాంటిది జరిగింది రిక్రూట్మెంట్స్ లో. అందరు ఉద్యోగాలు పీకేసి ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లో ఎవరైతే ఓఎంఆర్ షీట్ లో డబ్బులు కట్టి లోపలికి వచ్చారు, వాళ్ళ జీతాలు వెనక్కి లాగేసుకొని వాళ్ళ ఉద్యోగాల నుంచి తీశారు, కరెక్టే. బట్ ఎవరైతే నిజాయితీగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారో వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి జనాలు చాలా కోపంగా ఉన్నారు ఈ గవర్నెన్స్ మీద. ఇది వినడానికి చాలా బాధగా ఉండొచ్చు, కానీ మనం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి, మన భావాన్ని వ్యక్తపరచాలి. వి మస్ట్ ఫర్గివ్, బట్ వి షుడ్ నెవర్ ఫర్గెట్. మనం మర్చిపోయినప్పుడే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి. మనం మర్చిపోకుండా ఉండాలంటే మనకు తెలియాలి కదా. అదే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది. దీని మీద మీరేమంటారు ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇవాళ ఎంసీక్యూ క్వశ్చన్, వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ కి సంబంధించి. ఒక వెస్ట్ బెంగాల్ మినిస్టర్ ఉన్నారు, బెంగాల్లోనే మైగ్రేట్ అవుతున్నారు కదా జనాలు, అందులో తప్పే ఉంది. ఇది ఎక్సోడస్ ఎలా అవుతుంది అన్నారు. చాలా ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్ అది. దేశం మొత్తం చాలా కోపంగా ఉంది ఆయన స్టేట్మెంట్ మీద. ఆయన ఎవరు? ఆప్షన్ ఏ సుబ్రత ముఖర్జీ, ఆప్షన్ బి ఫిర్హాద్ హకీమ్, ఆప్షన్ సి పార్థ చాటర్జీ, ఆప్షన్ డి సువేందు అధికారి. మీకు ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా స్టోరీ లాగా, హూ మేడ్ దిస్ ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్ అని. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటేనే మీకు వచ్చేస్తుంది పేరు, టిక్ మార్క్ ఉంటుంది, వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో ఏం జరుగుతుందో కూడా యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ అని కూడా మీరు నన్ను అడగొచ్చు. ఇలాంటి వీడియోస్ అన్ని మీరే అడుగుతున్నారు, ఈ టాపిక్ మీద చేయండి, ఫలానా టాపిక్ మీద మాట్లాడు అని. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, లేదు కష్టపడాలి, ప్రతి సెకండ్ చాలా బలంగా మాట్లాడాలి, ఏ సెకండ్ వృధా పోకూడదు, ఒక వాల్యూ యాడ్ అవ్వాలి అని నిరంతరం కృషి చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది మీరే. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. డైలీ ఎవరైతే చూస్తున్నారో నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఈ పాయింట్ దాకా వచ్చారో దాని అర్థం ఏంటంటే మీరు ఫుల్ వాల్యూ తీసుకున్నారు ఈ వీడియో నుంచి.
అండ్ ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు నచ్చాయి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి అన్నట్టు. ఈ పర్టికులర్ వీడియో చూసారా మీరు? హెవీ పొలిటికల్ సబ్జెక్ట్ విన్నారు కాబట్టి కొంచెం మిస్టరీలోకి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వండి. ఈ పర్టికులర్ వీడియో రియో తాత్సుకి గారు అని చెప్పి ఆవిడ మాంగా ఆర్టిస్ట్, జపాన్ లో. ఆవిడ చాలా ప్రెడిక్షన్స్ చేశారు ఫ్యూచర్ గురించి. దాని వెనకాతల ఉండే లాజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా విషయాలు ఆవిడ చెప్పినవి జరిగాయి కూడా. నేను వీడియో చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అది డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above communal violence. Rise above vote bank politics. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.